హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనక ఉన్న వాస్తవాలను విశ్లేషిద్దాం. ముందుగా 'దిశ' పేపర్‌లో పనితీరులో లోపాలుంటే సహించము అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎవరిని సహించరు? ఎవరి పనితీరులో? అంటే అధికారుల పనితీరులో. పనితీరులో లోపాలుంటే సహించరట. 99 రోజుల కార్యక్రమం అత్యంత కీలకం. సాంకేతిక సంస్కరణల అమలుకు ప్రత్యేక కమిటీ అని సీఎం రేవంత్. ప్రభుత్వ పథకాల విజయం, వైఫల్యము ఐఏఎస్‌లపైనే. వచ్చే నెల 6 నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. వచ్చే నెల 6 తారీఖు అంటే మార్చి 6 నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాటు ఒక మిషన్ పెట్టుకుండటం. ఆ మిషన్ మోడ్‌లోనే అధికారులంతా ఒక ఆపరేషన్ పెట్టారు. దానికి మిషన్ అని పేరు పెట్టారు. పెట్టి ప్రభుత్వ పథకాల విజయం. ఏ పథకాలు విజయం సాధించినియి? వైఫల్యం ఉంటే ఐఏఎస్‌ల పైన. విజయం సాధిస్తే రేవంత్ రెడ్డికి. అంటే ప్రభుత్వ పథకాల విజయం వస్తేనే రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు, రాజకీయ నాయకులు. అదే వైఫల్యం ఉంటే అధికారులు. వాళ్ళ పైన దొబ్బేయటం. మొత్తంగా చూస్తే దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు మీ ప్రభుత్వం వచ్చి. అసలు మీరేం విజయం సాధించారు? ఏం వైఫల్యం చేశారు? ఇప్పుడు ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి? అధికారుల పైన నడవు. పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్స్ పైన నడుస్తాయి. పొలిటికల్ పార్టీలు ప్రజలకు హామీలిస్తాయి. ఎలక్షన్స్‌కెళ్తాయి. ఎలక్షన్స్‌లో గెలుస్తాయి. గెలిచిన తర్వాత వాళ్ళిచ్చిన హామీల మేరకు కిందున్న ఎగ్జిక్యూటివ్ బాడీకి డైరెక్షన్స్ ఇస్తా ఉంటారు పరిపాలన చేయడానికి. వాళ్ళు తీసుకున్న క్యాబినెట్ డెసిషన్స్ మొత్తం వాళ్ళు రాజకీయ పార్టీగా ఇచ్చిన హామీల మేరకు చేస్తా ఉంటారు. మీరిచ్చిన 6 గ్యారంటీలు ఏమైనియి? మీరిచ్చిన ధరణి నుంచి భూభారతి ఏమైంది? ధరణిలో జరిగిన అక్రమాలను ఎత్తేసి బంగాళాఖాతంలో కలిపి మేము అద్భుతమైన చట్టం తెస్తాం అన్నారు. తెచ్చారా? తెస్తే ఆ చట్టం ఎంత మేరకు అమలవుతుంది? ఎంతమంది రైతులు లబ్ధి పొందారు? ఎంతమంది రైతులు ఇంకా లబ్ధి పొందలేదు? ఇది ఎప్పుడైనా మీరు సమీక్ష చేశారా? మీ వైఫల్యాలు మీరు చూసుకున్నారా? అధికారుల పైన దొబ్బేయటం కాదు. మీరు చెప్పిన ప్రజాపాలన ఇది. మీరు చేస్తున్న పనేంటి? సాదా బైనామా పేరుతోని 9,50,000 మంది రైతులకు సంబంధించిన అప్లికేషన్‌లు పెండింగ్ ఉన్నాయి. ఇప్పటే కావు. 2020 సంవత్సరం నుంచి ఇప్పుడు 2026లో 6 సంవత్సరాలయింది. మీరు అధికారంలోకి వచ్చి కూడా 2.5 సంవత్సరాలయింది. ఏది సాదా బైనామా? ఎవరిది వైఫల్యం? ఎందుకు దానిపైన మాట్లాడట్లే మీరు? కూర్చొని డిస్కస్ చేయొచ్చు కదా! ఒక గంట సేపు చాలు. ఇప్పుడు ఈ సాదా బైనామాతోని గాని, లేదా మీరు రైతు సదస్సులని పెట్టారు. రైతు సదస్సులని పెట్టి అప్లికేషన్‌లు తీసుకున్నారు. అయ్యి కూడా ఒక 4, 5 లక్షల అప్లికేషన్‌లు. ఇవి మొత్తం ఈ 4, 5 లక్షలు అయి ఒక 9 లక్షలు మొత్తం ఒక 14, 15 లక్షల అప్లికేషన్‌లు రైతులకు సంబంధించి నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు. ఈ 14, 15 లక్షల అప్లికేషన్‌లు డిస్పోజ్ చేస్తే, పరిష్కరిస్తే ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఖర్చుండదు. ఖర్చుతోని కూడుకున్నది కాదిది. వాళ్ళే పైసలు కడతారు రైతులే. మీరు వాళ్ళకి పాస్‌బుక్ ఇస్తా అంటే పాస్‌బుక్ కావాల్సిన చలానో, డీడీఓ ఇంకోటో, ఇంకోటో ప్రభుత్వానికి డబ్బులొస్తాయి. ఎందుకు పరిష్కరించట్లే? ఎందుకు అసలు ఆ దిశగా రివ్యూస్, సమీక్షలు ఎందుకుండవు? అంటే మీకు ప్రజల పైన, రైతుల పైన ఏ పార్టీ ఇంట్రెస్ట్ ఉంది? మీరు ఈ 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రణాళికలు ఎవరికి ప్రణాళికలు? ప్రజలకు ఉపయోగపడాలి మీ ప్రణాళికలు. 2.5 సంవత్సరాల పాటు మీరు ఆ ధరణిలో జరిగిన లోపాలను సరిదిద్దలేని పరిస్థితులు ఈ రోజు కూడా ఉంటే, రైతులు అదే ఇబ్బంది పడితే, సరే మీరిచ్చిన హామీలు పక్కన పెట్టండి కొద్దిసేపు. 6 గ్యారంటీలు పక్కన పెట్టండి. ఇది చిన్న అంశం కాదా? టెక్నికల్ అంశం. ఇక్కడ ఎక్కడ డబ్బుల సమస్య లేదు. ఆర్థిక భారం లేదు ప్రభుత్వానికి. చిన్న చిన్న టెక్నికల్ ఎర్రర్స్‌తోని పాస్‌బుక్కులు రానోళ్ళకి పాస్‌బుక్కులు ఇప్పియటం, పాస్‌బుక్కులుండి ఎక్స్‌టెంట్ తగ్గినోళ్ళకి ఎక్స్‌టెంట్ చూపియటం, సర్వే నంబర్‌లు తప్పైనోళ్ళకి సరి చేయటం. ఇవి చేయలేరా? ఇవి చేయటానికి కూడా రివ్యూ చేయలేరా మీరు? 2.5 సంవత్సరాలు సరిపోలేదా? అంటే ఇప్పటికైనా రెవెన్యూ మంత్రి గాని, ముఖ్యమంత్రి గారు గాని అసలు ఏంటి మనం? మనం ఏం చేస్తున్నాం? రైతులకు ఏమి హామీ ఇచ్చినాం? రైతుల పరిస్థితి ఏంటి? చెప్పులు అలిగేదాకా ఎంఆర్‌ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎంఆర్‌ఓలు ఏం చేస్తారు? వాళ్ళకి అధికారాలు ఇవ్వలే. వాళ్ళ చేతిలో ఏమి లేదు. మొత్తం ఇక్కడ పిరికెడు ఇట్లా పట్టుకున్నారు. పట్టుకుంటారు వీళ్ళు ఫారెన్ టూర్‌లు, వీళ్ళ రాజకీయ విమర్శలు, రాజకీయ మీటింగులు ఈటి మీద ఉంది తప్ప దృష్టి. ప్రజల పైన లేదు. ఒక గంట అంటే గంట సేపు రెవెన్యూ మంత్రి, ఆ రెవెన్యూకి సంబంధించిన సీసీఎల్ఏ కమిషనర్‌తో సహా మిగతా యంత్రాంగాన్నంతా కూర్చోబెట్టుకొని ఏం చేద్దాం? ఎట్లా చేద్దాం? నాకు ఏం చేస్తారో తెలవదు. 1 వీక్‌లో ఇయన్నీ డిస్పోజ్ కావాలి. డిస్పోజ్ అంటే రిజెక్ట్ చేయటం కాదు. పరిష్కరించి వాళ్ళకి ఫలితాలు దక్కాలి రైతులకి అనాల. అంటే కావా? అయితాయి. ప్రభుత్వం దలుచుకుంటే అయితాయి. ప్రభుత్వం అసలు ఆ దిశగా లేదు. ఇక మీరు తప్పు చేస్తే సహించను, లోపాలుంటే సహించం, వైఫల్యాలు ఐఏఎస్‌ల పైన, విజయాలు మా పైన. 99 రోజుల పాటు వచ్చే నెల 6 నుంచి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ఏది ప్రజాపాలన? ఎక్కడ ప్రగతి ప్రణాళిక? ఇది మీరు సరి చేసుకోవాల్సింది అసలు మీరు ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు? ఇక దీనికి నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఎంత
ఘోరమైన పరిస్థితిలో ప్రభుత్వాలుంటాయి, పార్టీలు నిర్లక్ష్యం ఎంత ఉంటదనేది ప్రజలంటే ఓట్లు సమయంలో ఎట్ట చెప్తారు మాటలు, దాని తర్వాత ఎట్ట చెప్తారనేది నేను మీకు ఉదాహరణ చెప్తా. ఆయన అంటాడు కాబట్టి 99 రోజులు ప్రజాపాలన ప్రణాళికట. 99 రోజుల పాటు మోడ్ ఆఫ్ ఆపరేషన్ అట. ఆ! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తు. ఎప్పుడు 28/12/2023 అధికారంలోకొచ్చాక నెల కూడా పూర్తి కాకముందు. ఆర్భాటం హడావుడిగా చేశారు. 2023లో డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టారు. గ్రామ సభలు పెట్టి ప్రజాపాలన దరఖాస్తు అని ఒకటి ప్రభుత్వమే రిలీజ్ చేసి, ఈ దరఖాస్తు భర్తీ చేసి అంటే ఫిలప్ చేసి అక్కడికొచ్చిన ఆఫీసర్‌లకిస్తే మీకు మొత్తం ఒక అప్లికేషన్ నంబర్ వస్తది. ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకోవచ్చు. మీ మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి? మీరు పెట్టుకున్న దరఖాస్తు ఏంటి? ఆ దరఖాస్తులో పరిష్కారం అయినయేంటి? పెండింగ్ ఉన్నయేంటి? మొత్తం చెప్తాం మేము అన్నారు. ఎడిపోయింది ఆ దరఖాస్తు? ఎన్ని రోజులయింది అది పెట్టి? 2023 డిసెంబర్ పోయింది, 24 డిసెంబర్ పోయింది, 25 డిసెంబర్ పోయింది. ఇప్పుడు 26 డిసెంబర్ కూడా ఇంకొక 6 నెలలైతే వస్తది. ఎక్కడ పోయింది ప్రజాపాలన దరఖాస్తు? మళ్ళీ ఇప్పుడు ప్రజాపాలన ప్రణాళికేంటి? ప్రజాపాలన విజయోత్సవాలేంటి? ఎవరికి జరిగింది విజయం? ఉత్సవాలు ఎవరికి? ఈ ఈ అప్లికేషన్ ఎప్పుడైనా మీరు చూసుకున్నారా? ఒకవైపు ముఖ్యమంత్రి, ఇంకొక వైపు డిప్యూటీ సీఎం, 6 గ్యారంటీల లోగో, అభయహస్తం అన్నారు. ఎటుపోయింది అభయహస్తం? ఎవరికి అభయహస్తం? ఈ అప్లికేషన్‌లో అప్లికేషన్ వచ్చినప్పుడు చాలా అద్భుతంగా ఉందనుకున్నాం. కుటుంబ సభ్యుల పేర్లు, ఆధార్ నంబరు, రేషన్ కార్డ్ నంబరు ఇయన్నీ చెప్పిన తర్వాత ఏమిటికంటే ఇగో ఇక్కడుంది. అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ పెట్టండి అన్నాడు. టిక్ చేశారు. మహాలక్ష్మి పథకం 2500 ప్రతి నెల ఆర్థిక సాయానికి టిక్ చేశారు. ఏది టిక్కే ఉంది గానీ ఆడ మహాలక్ష్మి లేదుగా. 2500 దాని తర్వాత రూ. 500 గ్యాస్ సిలిండర్ టిక్ చేశారు. ఇది వస్తుందనుకుంటా. తర్వాత రైతు భరోసా పథకం. ఏది రైతు భరోసా 15,000 చూసి వాళ్ళు కళ్ళు కాయలు కాస్తున్నాయి రైతులు. రైతు భరోసా రైతుకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 అది పోయింది. 15 కాస్త 12 అయింది. 12 కాస్త 6,000 అయింది. అసలు 6,000కి కూడా ఎదురు చూసే పరిస్థితికొచ్చింది. తర్వాత కౌలు రైతులు అన్నారు. ఎటుపోయారు ఆ కౌలు రైతులు? వాళ్ళ పరిస్థితి ఏంటి? పరిష్కారం ఏది? పట్టాదారు పాస్ పుస్తకం నంబరు ఇయన్నీ ఎయాల సాగు చేస్తున్న భూమి ఎంత? వ్యవసాయ కూలీలకైతే 12,000 కౌలు రైతులకు గాక మళ్ళా వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తున్నాను. ఏరి మరి ఎక్కడ? మీ ప్రజాపాలన దరఖాస్తు, అభయహస్తం దరఖాస్తు ఎటుపోయింది? ఎక్కడ పోయింది? ఆ డాటా ఏముంది? దాదాపు 1,30,00,000 మంది దరఖాస్తు చేశారు. 1,30,00,000 మంది జీవితాలతోని ఆడుకొని వాళ్ళ 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 దగ్గర అప్లికేషన్‌లు తీసుకొని ఏది మరి మీ ఇందిరమ్మ ఇళ్ళ పథకం. ఎటుపోయినాయి ఇందిరమ్మ ఇళ్ళు? ఎన్నొచ్చినాయి? దాని తర్వాత అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం. ఏది వచ్చిందా? హైకోర్ట్‌కెళ్లారు ఉద్యమకారులు. హైకోర్ట్ డైరెక్షన్ ఇచ్చింది. డైరెక్షన్ ఇస్తే చేస్తారా? చేయరు ఇప్పుడు కూడా. అమరవీరుల కుటుంబాలకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తున్నారు. అమరవీరుల కుటుంబం సంబంధించి ఇక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నోళ్ళు వాళ్ళ డీటెయిల్స్ రాయి. గృహజ్యోతి పథకం 200 యూనిట్ల విద్యుత్తు. ఇది ఒక్కటైతుంది. ఇది ఉచిత బస్సు తప్ప మిగతా అన్నీ ఇన్‌సఫిషియెంట్. ఇక తర్వాత మధ్యలో పెట్టిన సన్నబియ్యం అది వేరే విషయం. దీంట్లో లేవయి. అసలు మీరు ఎప్పుడన్నా మనం పెట్టిన చేయూత పథకం. చేయూత పథకం కింద నెలకు 4,000 దివ్యాంగులకైతే 6,000 పొందేందుకు కింది వివరాలు. ఏది మరి ఆ 4,000 ఎటుపోయింది? మేము గెలిస్తే 6 గ్యారంటీల్లో భాగంగా 2,000 పెన్షన్‌ని 4,000 చేస్తామన్నది కాంగ్రెస్. దివ్యాంగులకి ఆ 4,000 నుంచి 6,000 చేస్తా అన్నది. దానికోసం అప్లికేషను ఫిలప్ చేయించి అప్లికేషన్ తీసుకున్నారు. అసలు ఉందా అప్లికేషన్ తగలబడిపోయినాయా? అసలు అప్లికేషన్‌కి ఏమైనా నంబర్ ఉందా? దాన్ని ట్రాక్ చేసుకోవడానికి ఉందా? దానిపైన ఎప్పుడైనా రివ్యూ చేశారా మీరు? చేస్తారా? ఇక మీకెక్కడిది ప్రజాపాలన ప్రణాళికలు? ఏం ప్రణాళిక? మీరు తీసుకున్న అప్లికేషనే ఎక్కడుందో చెప్పలేని పరిస్థితులు ఉంటే మీకు ప్రణాళిక ఉన్నట్టా? లేనట్టా? కాబట్టి ఇప్పటికైనా రైతులకు సంబంధించి, వృద్ధులు, వికలాంగులకు సంబంధించి, ఒంటరి మహిళలకు సంబంధించి, వాళ్ళకిచ్చిన హామీలకు సంబంధించి, మహిళలకు సంబంధించి 1,00,00,000 మంది పైగా మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. 2,500 కోసం. 14,00,000 మంది రైతులు పెండింగ్ ఉన్నాయి మీ దగ్గర అప్లికేషన్‌లు. వీళ్ళందరికి సంబంధించిన సమాధానం చెప్పండి ఫస్టు. దాంతో పాటు రైతు భరోసా 15,000 అన్నారు, 12,000 అన్నారు. 12,000 కూడా కన్విన్స్ అయ్యారు రైతులు. అది కూడా ఇచ్చే దిక్కు లేదు. కౌలు రైతులకు ఇచ్చే దిక్కు లేదు. వ్యవసాయ కూలీలకు ఇచ్చే దిక్కు లేదు. ఇవన్నీ పెండింగ్ పెట్టుకొని మీరు మేము డ్రైవ్ చేస్తాం, అది చేస్తాం అంటే ఇక ఇది ప్రజాపాలన దరఖాస్తు సమయం. ఇది ఒకసారి మీరు ప్రజలకు గుర్తొచ్చి ఉండాలి. ఎప్పుడో డిసెంబర్‌లో 2023 జరిగింది కాబట్టి, మనం దరఖాస్తు ఇచ్చినామా అనేది కూడా ప్రజలు చాలామంది మర్చిపోయి ఉంటారు. ఇప్పుడు ప్రభుత్వం గుర్తు తెచ్చుకొని, ఇప్పుడు ముందు ఈ అప్లికేషన్‌లు తీయండి ఫస్ట్. ఈ అప్లికేషన్‌లు తీసి ఎన్ని డిస్పోజ్ అయినయి, ఎన్నున్నాయి చెప్తే అప్పుడు మీ ప్రణాళిక నిజమైన ప్రణాళిక అయిద్ది.
ఇది ప్రభుత్వానికి సంబంధించి ప్రజాపాలన దరఖాస్తు, ప్రజాపాలనతోని ఏంది ప్రణాళికలట. ప్రజాపాలన ప్రణాళిక. వచ్చే నెల నుంచి 99 రోజుల పాటట. రైట్. ఇదొక వార్త అయితే ఇంకోటి వెలుగుమాటలెనకున్న కుట్ర ఏంటి? వెలుగుమాటలెనకున్న వాస్తవాలేంటి? బడాబాబుల ఆక్రమణలోనే సగం భూమి, మిగతా స్థలంలోనే బడుగుల ఇండ్లు, పెద్దలను వదిలేసి పేదల నివాసాలు కూల్చివేత, 1954 భూదాన భూమిగా 62 ఎకరాలు. 1954లో ఎవరో ఒక భూస్వామి భూదానం కింద భూదాన్ బోర్డ్‌కి భూమిని దానం చేస్తే 62 ఎకరాలు. ఆ 62 ఎకరాల్లో పేదలకి ఒక 31 ఎకరాలు వాళ్ళు గుడిసెలేసుకుంటే, ఇక్కడ ఇష్యూ ఏంది? అసలు వెలుగుమట్ల ఖమ్మంలో వెలుగుమట్ల ఉన్న గృహాలని, ఆ ఇళ్ళని కూల్చడానికి వెనకున్న కారణం ఏంటి? వాస్తవాలేంటి? అనేది పరిశీలిస్తే, ఈ 62 ఎకరాలు ఖాళీ ప్లేస్ ఉంది అక్కడ. భూదాన్ బోర్డ్‌కి ఆ భూస్వామి అప్పట్లో దానం చేసిండు. ఇది పేద ప్రజలకి చెందే విధంగా చేయండని. అది ఆ ఖాళీగుంది. ఏ పేద ప్రజలు అప్పటి వరకు ఏసుకోలే. అది ఖాళీగా ఉంది కాబట్టి ఈళ్ళేం చేశారంటే భూదాన్ బోర్డ్‌ని సంప్రదించి, "సార్ మీ భూమి ఉందక్కడ. మాకు ఇళ్ళ జాగాలు లేవు. బతకడానికి ఇల్లేసుకోవడానికి లేదు. మాకు తలా ఒక 100 గజాలు ఇయ్యండి" అని దరఖాస్తులు పెట్టుకుంటే వాళ్ళు పరిశీలించి ఎంక్వైరీ చేసి ఏదో అవి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. తలా ఒక 100 గజాలు పేదలకి. వీళ్ళేం చేశారు? ఆ 100 గజాలు తెచ్చి అక్కడొకళ్ళు, అక్కడొకళ్ళు, అక్కడొకళ్ళు ఏసుకున్నారు. ఆ 62 ఎకరాల్లో విస్తరించి ఉన్నారు ఈళ్ళు. ఒక 30 ఎకరాలకు పరిమితం అయ్యారు ఈళ్ళు. కాతే మొత్తం 62లో వీళ్ళేసుకున్న గుడిసెలు మొత్తం కలిసి 31 ఎకరాలే ఉన్నాయి. ఈ మిగతా రిమైనింగ్ ఏదైతే 30 ఎకరాలు ఉందో 31 ఎకరాలు, ఆ 31 ఎకరాల పైన రాజకీయ పార్టీ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్‌లకు కన్నుబడ్డది. ఇక్కడ భూమి ఉందట. దీంట్లో అధికారులు కూడా ఉంటారు. అధికారులకు తెలవకుండా అక్కడ భూమి ఉందని వీళ్ళకి తెలవదు. దీన్నేం జేయాలి? 31 ఎకరాలు ఖాళీగుంది. దీన్ని ఏదో ఒక రకంగా మన పేర్లు ఎక్కించుకొని దొంగ డాక్యుమెంట్లు పుట్టించి చేయాలని పుట్టించారు. పుట్టించాక 31 ఎకరాలు మాదే అని చెప్పి కోర్టు నుంచి తెప్పించుకున్నారు. ఆ 31 ఎకరాలు రికార్డ్ ఉంది గానీ ఎక్కడుందో తెలవదు. ఎందుకంటే వాళ్ళది కాదు గదా! ఇది కబ్జా గదా! ఎక్కడుందో తెలవదు. 62 ఎకరాల్లో వీళ్ళు విస్తరించి ఉన్నారు. మన 32 ఎకరాలు మనకు రావాలి అంటే ఏం జేయాలి? వీళ్ళని మొత్తం లేపేయాలి. అప్పుడు మనకి బౌండరీస్ ఫిక్స్ అయితాయి. మన బౌండరీస్ ఫిక్స్ కావటం కోసం పేదల బతుకుల్లో దాడి జేశారు. పేదల గుడిసెల పైన దాడి జేశారు. వాళ్ళ వాళ్ళ గూడును కూల్చేశారు. ఎవరైతే ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు ఈళ్ళు ముగ్గురు పొత్తులో వాళ్ళ గుడిసెల పైన, వాళ్ళ గూడు పైన దాడి చేసి, వాళ్ళ గుండెలపై దన్ని, ఇక దానికి ఒక ముద్దు పేరు కబ్జా చేశారని పెట్టారు. కబ్జా వాళ్ళు చేయలే. వాళ్ళకి భూదాన్ బోర్డు ఇచ్చింది. కాకపోతే వాళ్ళు ఎక్కడెక్కడ ఏసుకోవాలి ఏంది ఆ లేఅవుట్‌లో అది లేదు కాబట్టి, దాంట్లో కొన్ని జరిగుండొచ్చు. ఫైర్‌లు, బ్రోకర్‌లు అక్కడ కూడా కొంత జేసుండొచ్చు. దాన్ని చూపించి ఆ బ్రోకర్‌లు ఏమైనా జేసుంటే, దందా జేసుంటే వాళ్ళ పైన చర్యలు తీసుకోవచ్చు, కేసులు పెట్టొచ్చు. ప్రజల ఇల్లు కూల్చడం ఏంది? అదేందో ఆ సమస్యను పరిష్కరించాలి తప్ప, ఆ కారణం చూపించి, ఇక మొత్తం ఇదే అయిందని చెప్పే ప్రయత్నం కాకుండా, ఇప్పుడు మొత్తం దీని ఈ ఈ వెలుగుమట్ల వెనకున్న కుట్ర ఏంది? నిజాలేంటంటే, ఆ 31 ఎకరాలు ఎవరైతే రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లు, రాజకీయ నాయకుల పొత్తులో కబ్జా చేయాలని చూసారో, రికార్డులు పుట్టించారో, ఆ రికార్డులు పుట్టించిన దానికి భూమిని చూపియాలి కాబట్టి, క్షేత్రస్థాయిలో ఫీల్డ్ చూపియాలి కాబట్టి, ఫీల్డ్‌కి బౌండరీస్ ఫిక్స్ చేయాలి కాబట్టి, ఫిక్స్ చేస్తే వాళ్ళు అమ్ముకోవచ్చు. వాళ్ళు ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద విల్లాలు కట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు. వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేయొచ్చు. చేయాలంటే ఈ గుడిసె అడ్డం అవుతుంది. గుడిసెలు అక్కడొకటి, అక్కడొకటి ఏసిండ్రు. ఒక షేప్‌లో 30 ఎకరాలు వాళ్ళకి రావట్లే. షేప్‌లో రావాలంటే మొత్తాన్ని ధ్వంసం చేసి, ఇప్పుడు ఇక బౌండరీస్ టేప్ పెట్టి కొలుసుకొని, ఇగ మా 30 ఎకరాలు ఇక్కడుంది అంటారు. మరి 62 మాదే అంటారు గానీ, మొత్తానికి దానికోసం అన్నట్టు ఈ వెలుగుమట్ల వెనక ఉన్న కుట్ర. నిజాలు. ఇది దిశకి సంబంధించి 'ఆంధ్రజ్యోతి' చూద్దాం. అప్రూవర్‌గా అరవింద్ కుమార్ అట ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం. ఇప్పటికే నిన్న ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత వీళ్ళంతా లిక్కర్ స్కామ్‌లో దాంట్లో జైలుకి పోయి ఇచ్చిన దాంట్లోనే అప్రూవర్ ఇచ్చిన సాక్ష్యం చెల్లదనేది కొట్టేశారు. అప్రూవర్ సాక్ష్యం అసలు సాక్ష్యమే కాదు. అప్రూవర్ చెప్పిన మాట నమ్మటానికి వీల్లేదని. ఇప్పుడు ఈ కార్ రేసింగ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? అరవింద్ కుమార్‌ని లొంగ తీసుకొని ఐఏఎస్ ఆఫీసర్ కదా! అప్రూవర్ అట. అప్రూవర్‌గా ఇచ్చిన స్టేట్‌మెంట్ బేస్ చేసుకొని కేసులు పెడతారట. అయి నిలబడతాయి. పని చేయకపోతే తప్పుకోండి. సెలవులో వెళ్ళినా అభ్యంతరం లేదు. లీవ్ లైన్ పోస్ట్ కావాలంటే పంపిస్తా. అవసరమైతే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసుకోవడము నాకు తెలుసు. కొన్ని రాష్ట్రాల్లో బలవంతంగా రిటైర్మెంట్ అవసరమైతే దాన్ని పరిశీలిస్తా. పనిచేయని అధికారుల వివరాలను ఈ నెల 4వ తేదీన బయటపెడతా. ఐఏఎస్‌లకు సీఎం హెచ్చరిక. పని చేయకపోతే తప్పుకోండి అంటుండు. పని చేయని మంత్రులను కూడా అట్లే అనాల.
పని చేయని మంత్రులు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలవదు. మరి వాళ్ళని అంటారా అని అనలేరు. అధికారులు చులకన దొరుకుతారు. పని చేయని అధికారులను తప్పుకుండా అంటున్నాం. ఇప్పుడు అధికారులు సమస్య అధికారులు కాదు. అధికారులను పర్యవేక్షించాల్సిన రాజకీయ యంత్రాంగాన్ని. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయితుంది. పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ కాబట్టి మీరిచ్చిన అభయస్థం పరిపాలన, ప్రజాపాలన దరఖాస్తులు మూలన పడ్డాయి. మీరిచ్చిన రాజీవ్ యువ వికాసం ఎక్కడ పోయిందో తెలవదు. మీరిచ్చిన 6 గ్యారంటీలు ఎటు పోయినాయో తెలవదు. మీరన్న 2,00,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయో తెలవదు. మీరు చెప్పిన రైతు భరోసా ఎక్కడ పోయిందో తెలవదు. అనేక అంశాలు ధరణి బంగాళాఖాతంలో కలపటం ఎక్కడుందో తెలవదు. ఇదంతా ఎవరు చేయాల్సింది? అధికారులు చేయరా మీరు ఆదేశాలిస్తే? మీరసలు ఎప్పుడైనా సమీక్ష చేశారా? ఇక మళ్ళీ దీన్ని అధికారులకు పూసి చేసే కార్యక్రమం తప్ప. ప్రైవేటు ఫీజులకు పగ్గాలట పాఠశాలల వసతుల ఆధారంగా నిర్ణయం. ఫీజుల నిర్ణయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం. తెలంగాణ విద్యా కమిషన్ ముసాయిదా. చట్టంలో ప్రభుత్వ ప్రతిపాదనలు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సన్నాహకాలు. ఏ ఫీజులకు అనుమతి, ఏవి నిషేధం. అడ్మిషన్ ఫీజు పేరుతో వసూళ్లు, ట్యూషన్ ఫీజును ఏకరీతి వార్షిక రుసుముగా నిర్ణయిస్తారు. ఇయన్నీ ఉట్టిముచ్చట్లు. ఇదంతా తానాటి తందాన. విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ అద్భుతంగానే ఉంది. ఆ రిపోర్ట్‌ని వీళ్ళు అమలు చేస్తారా? రాజకీయ నాయకులు అమలు చేసే పరిస్థితి ఉంటదా? ఇప్పుడు ఈరోజు నారాయణ, శ్రీ చైతన్య ఇంకా చాలా స్కూల్లున్నాయి. పెద్ద పెద్ద స్కూల్స్. వాళ్ళు విచ్చలవిడిగా పుస్తకాలు అమ్ముతారు, యూనిఫార్మ్‌లు అమ్ముతారు, డొనేషన్ తీసుకుంటారు. వాళ్ళు కొంతమంది డొనేషన్‌లు తీసుకోరు, కొంతమంది తీసుకుంటారు. డొనేషన్‌లు తీసుకోకపోయినా ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా లక్షలు. లక్షలలో ఫీజులు వసూలు చేస్తున్నారు ఎల్‌కేజీ, యూకేజీకి కూడా. మన రాష్ట్రంలో ఎల్‌కేజీ, యూకేజీ చదివే స్టూడెంట్‌కి కట్టే ఫీజు, చెల్లించే ఫీజు చూస్తే కొన్ని దేశాల్లో, కొన్ని రాష్ట్రాల్లో డాక్టర్ అయితుడు, ఇంజినీర్ అయితుడు, లాయర్ అయితుడు. అంత ఫీజులున్నాయి మన దగ్గర. ఆ ఫీజులు నియంత్రించే చట్టాలు ఇప్పుడు ఇక లేఖనా? విద్యా కమిషన్ ఇయ్యకముందు కూడా చట్టాలున్నాయి, జీవోలున్నాయి. అయి అమలైతే గదా! ఫీజుల పైన ఇప్పటికే ఉన్న చట్టాలను అమలు చేస్తే చాలు. మీరు ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ సరే తీసుకుంటే తీసుకోండి గానీ, అది అమలు చేయరు కదా మీరు. ఇగో ఫలానా స్కూల్‌లో ఇబ్బడిముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు అని ఎవరికి చెప్పుకోవాలంటే దిక్కులేని పరిస్థితి. డీఓ మాట్లాడు, ఎంఈఓ మాట్లాడు, డిప్యూటీ డీఓ మాట్లాడు. అది మీరు వాళ్ళు మాట్లాడుకోవాలి. ఫీజుని మేమేం మాట్లాడుతూ ఉంటారు. వచ్చి కేసులు పెడతాడు ఎవడన్నా? ఒక్కడు పెట్టడు. పెడితే పుట్టగొడుగులు లెక్క ఆ స్కూల్‌లు ఎందుకుంటాయి? లక్షల లక్షల ఫీజులు ఎందుకు వసూలు చేస్తారు? ఇది ఫీజులకైతే ప్రైవేట్ ఫీజులకు పగ్గాలేస్తారట. ఆ పగ్గాలు నిజమైన పగ్గాలా? ఉట్టిట్టి పగ్గాలా? ఎందుకంటే అన్ని రాజకీయ నాయకులే ఉన్నాయి స్కూల్‌లో. నారాయణ, శ్రీ చైతన్య, భాష్యం వీటి వెనక ఉన్నది రాజకీయ పార్టీ నాయకులేనాయి. 99 రోజులకు ప్రత్యేక ప్లాను పాలనలో మెరుపులొస్తాయట. ఈ మెరుపులు గాదు కావాల్సింది పని గావాల. మెరుపులొస్తే ఏముంటది లైట్లు ఏసి మెరుపులు మెరిపిస్తే ప్రజలకు కడుపు నిండదు. పని గావాల. మెరుపులు గాదు కావాల్సింది. పాలనలో మెరుపులొస్తాయట. రైట్. విద్యా కమిషన్ నివేదికను మూసీలో పడేయండి. ఏసీ గదుల్లో కూర్చొని నివేదిక సిద్ధం చేశారు. మాజీలు మావోయిజాన్ని చెత్తబుట్టలో వేసి ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాల్లోకొస్తే అభ్యంతరం లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్. విద్యా కమిషన్ నివేదికను మూసీలో పడేయాలట. అసలు పనికే రాదా ఒక్క పేజీ గూడా? కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు మీరు. అసలు ఆ కమిషన్ రిపోర్ట్ చదివారా మీరు? ఆ రిపోర్ట్ చదివితే కదా కొన్ని వాల్యుబుల్ సూచనలు ఇచ్చిండాయన. చాలా వాలిడ్ పాయింట్స్ ఉన్నాయి అందులో. ఇక మీకు నచ్చలేదని మూసీలో పడేయమంటారా? అంటే మీరనే అర్థమైంది కేంద్ర మంత్రి స్థాయిలో ఇప్పుడు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని కొనసాగించాలి. వాళ్ళు మాకిచ్చే పొలిటికల్ లంచాలు, పొలిటికల్ విరాళాలు మాకు అందాలి. ఇదేనా మీ పందా? రాజకీయ పార్టీలకు విరాళాలిస్తారు. డొనేషన్స్. మా డొనేషన్‌లు మాకు రావాలంటే ఆ ఫీజులు అట్లే ఉండాలి. అంటే ప్రజల రక్తాన్ని, మాంసాన్ని పీల్చక తినాలి ప్రైవేట్ స్కూల్‌లు. కాబట్టి విద్యా కమిషన్ నివేదికను తీసుకుపోయి మూసీలో పడేయాలా? మిమ్మల్ని ఏస్తారు మూసీలో మీ పార్టీని. ఇదే పద్ధతిలో మాట్లాడితే. మూసీలో పడేయాలట. రైట్. భూదాన అక్రమాలపైన కఠిన చర్యలుంటాయంటే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తున్నారు. భూదాన అక్రమాలపైన కఠిన చర్యలుంటాయి. ఎక్కడ జరిగినయి భూదాన అక్రమాలు? భూదాన అక్రమాలపైన కఠిన చర్యల కంటే గుడిసెలు కూల్చినోళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోండి. ఆడ ఏమి అక్రమాలు జరిగినాయి పేదోళ్ళు గుడిసేస్తే కూల్చి ఇక భూదాన అక్రమాలపైన కఠిన చర్యలు తీసుకుంటే ఎవరి కోసం? మీ మీ పార్టీ, మీ బంధువుల కోసం, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం చర్యలు తీసుకుంటారా? లేదా పేద ప్రజలకు ఇస్తారా అది భూమి? మొత్తం 62 ఎకరాలు ఫెన్సింగ్ ఏసి ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటదా? ఆ 31 ఎకరాలు ఎవరైతే మీ పార్టీకో, మీకు బంధువులో, మీకు దగ్గరోళ్ళకో ఇచ్చే కార్యక్రమం కోసం వాళ్ళ గూడు కూల్చారని బయట విమర్శ.
ఇక దానికి ముద్దు పేరు భూదాన అక్రమాలపైన చర్యలు తీసుకుంటారట. ఎవరు తీసుకోలేకపోయారు ఇన్ని రోజులు. మీరు పొద్దున్న లేతే 30, 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటే మీరెళ్ళే దారిలోనే ఉంది ఆ భూదాన భూమి. మరి ఎందుకు అక్రమాలు గుర్తించలా? ఇప్పుడే ఎందుకొచ్చింది ఆ అక్రమాల గురించి? అంటే మీకు సంబంధించిన ఎవరో 31 ఎకరాలకు డాక్యుమెంట్స్ పుట్టించి, ఆ 31 ఎకరాలకు బౌండరీస్ లేవు కాబట్టి, ఆ బౌండరీస్ ఫిక్స్ కావాలంటే ఇల్లంతా ఖాళీ అయితే కొలవటానికి ఈజీ అయ్యేది కాబట్టి, కొలిసి వీళ్ళని పక్కకు నెట్టేసి చేయాలని ప్రయత్నం. ఇక దానికి ముద్దు పేరు అక్రమాలపైన కఠిన చర్యలు ఉంటాయట. ఏంటుండేది? రైట్. వెలుగు పేపర్. హరీష్ నీకు విద్యపై మాట్లాడే నైతిక హక్కు లేదు. 10 ఏళ్ళు సర్కారు బడులను భ్రష్టు పట్టించి మీరు పట్టించింది మీరు కాదా అని ఆకునూరు మురళి అన్నాడు. రిపోర్టు ఫస్ట్ పేజీ కూడా చదవకుండానే తప్పుడు ప్రచారమా. మా టీంలో 6 పీహెచ్‌డీ హోల్డర్లు, 22 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి 1000 రెట్లు నయమని కామెంట్ చేసిండు ఆకునూరు మురళి. హరీష్ రావుని హరీష్ రావు, బండి సంజయ్ కూడా అండి విద్యా కమిషన్ మూసీలో పడేయాలి నివేదిక అని. ఫస్ట్ ఫీజు కూడా చదవలేదట. ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక్కొక్క టీచర్‌కి రూ. 1,00,000 ఉంటది. కొన్ని స్కూల్‌లో ఒక టీచరు, ఒక స్టూడెంటే ఉంటాడు. అది న్యాయమా? సమంజసమా? ఏ రోజన్నా మీరు ఇక్కడ కేంద్రంలో మీరు, రాష్ట్రంలో వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఎప్పుడన్నా దీనిపైన సమీక్ష ఉందా? అసలేంటి మనం ఇస్తున్న జీతాలేంది? వాళ్ళు చెప్తున్న చదువేంటి? సరే ఆకునూరు మురళి గారు ఇచ్చిన కమిషనో లేతే ఆయనో మీకు నచ్చకపోవచ్చు. అది వేరే విషయం. సరే ఆయన ఇచ్చిన నివేదిక మొత్తం పక్కన పెట్టండి. అసలు ఆ పేజీలు చదువుతూ ఆ పేజీ దీన్ని తీసిపోయి మూషీలోనే ఇంకోటో పడేయండి. అసలిప్పుడు మన మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూళ్ళల్లో ఎంతమంది విద్యార్థులు చదువుతుండ్రు? ఎంతమంది టీచర్స్ ఉండ్రు? నెలకి ఎన్ని వేల ఎన్ని కోట్ల రూపాయలు జీతాలిస్తున్నాం? ఆ జీతాల దగ్గ చదువు చెప్తుండ్రా? అసలు ఇదంతా పక్కన పెడితే, అసలు ఎన్ని లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతుండ్రు? ఎన్ని వేల మంది టీచర్లు ప్రభుత్వ స్కూల్‌లో పనిచేస్తుండ్రు? ఆ వేల మంది ప్రభుత్వ టీచర్లకు సంబంధించిన పిల్లలు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతుండ్రు? ఈ ప్రభుత్వ స్కూల్‌లో చదివే పిల్లల జాబితాలో వాళ్ళు ఉన్నారా? వేరే దగ్గర ఎక్కడున్నారు? ఉంటే ఎందుకు లేరిక్కడ? వాళ్ళు పోయి వేరే ప్రైవేట్ స్కూళ్ళలో, కార్పొరేట్ స్కూళ్ళల్లో, రెసిడెన్షియల్ స్కూల్‌లో ఎందుకు చదువుతుండ్రు? ఇక్కడ ఎందుకు చదవట్లే? వీళ్ళు పనిచేసే ప్లేస్‌లో ఎందుకు చదివించట్లేదు టీచర్లు? అది చెప్పండి మూసీలో పడేట తర్వాత గాని. మీరు పెద్ద ఇప్పుడు 2014 నుంచి బీజేపీ నిరాటంకంగా పరిపాలిస్తుంది. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ వోళ్ళు పరిపాలించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. ఏ ఒక్క పార్టీ నాయకుడైనా, ఏ ఒక్క మంత్రి అయినా, మాజీ మంత్రులైనా దీనికి సమాధానం చెప్తారా? అంటే మీరు టీచర్ల ప్రాపకం కోసం వాళ్ళేదో ధర్నాలు చేస్తారో, వాళ్ళు ఓట్లు పడాలనో, ఎన్ని రోజులు ఇట్లా మభ్యపెట్టి సమాజాన్ని చేస్తారు? టీచర్ల పిల్లలు వాళ్ళు వాళ్ళున్న వ్యవస్థకి ఎందుకు పంపించరు పిల్లల్ని? ఈ క్వెషన్‌కి ఆన్సర్ దొరికితే అన్నిటికి అయిపోద్ది. ఇక మూసీలో పడేయాలని ఒకాయన, అది అసలు పనికిరానిదని ఒకాయన, ఈళ్ళేదో ఆడు చదివినట్టు మొత్తానికి. అందులో అసలు విద్యా కమిషన్‌లో ఉన్నోళ్ళ అర్హతలేంటని? మీకున్న అర్హతలేంటి అసలు? మంత్రులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పరిపాలన చేయడానికి మీరేం చదివారు? ఏం అర్హత ఉంది మీకు?